డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఏ పార్టీ ఇవ్వదు, ఏ క్యాస్ట్. మీరు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి పని చేస్తారా? మేము ఎలా ఉంటున్నామంటే అండి, తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పైన మైనస్ ఉంది అని చెప్పేసి బహిరంగంగా ప్రజలు మాట్లాడుతున్న వేళ మీరేమంటారు? మీ సర్వే ఏం చెప్తుంది తెలంగాణ? మీరు అడిగిన ప్రశ్న వరకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పాలంటే, రేపు పొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కూటమి ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ లీడర్ కేటీఆర్ వాళ్ళు మాట్లాడే భాష ఎన్నికల పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? బుర్రను ఉపయోగించి ఆలోచించి ఏపీలో మీకు కాల్ చేసి ఈ విధంగా చేస్తున్నావు, ఏంది మానుకో, నీ కథ ఏంది అని ఏవైనా మీకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కేకే సర్వే గత ఏపీ ఎన్నికల రిజల్ట్ ముందు కేకే సర్వే సంచలనం సృష్టించింది. ఏకంగా జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ 100% స్ట్రైక్ రైట్తో విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టే కేకే సర్వే కిరణ్ కొండేటి గారు అన్నట్టే 100% జనసేన ఎక్కడ నించిందో అన్నీ గెలుచుకోవడం జరిగింది. సో తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఏ విధమైనటువంటి మైనస్ వాతావరణం ఉంది ప్రభుత్వం పైన అనేది ఆయన ఒక సర్వే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై ఆయన మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా మీ సర్వే గతంలో సంచలనం సృష్టించింది. ఇన్ఫ్యాక్ట్ 2019లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి 135 to 150 వస్తాయని చెప్పడం జరిగింది. కానీ మొన్న మాత్రం 100% స్ట్రైక్ రేట్ జనసేనకు వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు. కొన్ని సర్వే టీంలు, అంటే మీరు పట్టించుకోరేమో కానీ ఆరామస్తాన్ సర్వే ఇలాంటివన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది, క్లీన్ స్వీప్ అన్నారు. కానీ మీరు చెప్పింది నిజమైంది. సో మీరు చెప్పింది నిజమైన తర్వాత ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మారుమూల ప్రాంతంలో మీ గురించి మాట్లాడుకున్నారు. అరే అడవడో కేకే సర్వే అంట, కరెక్ట్ చెప్పిండు జనసేన గెలుస్తుందని, ఎంత తిరిగిండేమో అని మీ పైన అంటే నార్మల్ వ్యక్తులు కూడా చాలా వరకు కూడా మీ గురించి మాట్లాడుకున్నారు. సో ప్రజెంట్ ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంది. మీరు అంటున్నారు 19 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉండదు ఈసారి అని అంటున్నారు. అంటే మీది ఏపీ కోసం, తెలంగాణ కోసం చేస్తుంది కదండి. ఈ paravill.com అనే వెబ్సైట్లో కంప్లీట్గా మొత్తం కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు దాదాపుగా 4000 నియోజకవర్గాలు ఉంటాయి. 4000 నియోజకవర్గాల్ని 2-3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి. ప్లస్ అదేదో కంప్లీట్ చేసి వన్ టైం యాక్టివిటీ లాగా కాకుండా ఎవ్రీ నియోజకవర్గాన్ని ఎవ్రీ 2-3 మంత్స్కి మనం రివైజ్ చేసి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారు, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఏ బూతులు ఎలా మారుతుంది, ఈ ఎమ్మెల్యే కాకుండా 1 2 3 4 5 6 వరకు ఎవరి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు, దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఏ పార్టీ ఎవరికి అసోసియేషన్ అయ్యింది, అంటే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు ఇంకో పార్టీకి మొగ్గు చూపేదానికి ఆలోచనలు ఉన్నాయి, లేదా విలేజ్ వైజ్గా ఇష్యూస్ ఏంటి, ఇలా 360 డిగ్రీస్లో విలేజ్ నుంచి నియోజకవర్గం వరకు, నియోజకవర్గం సెంట్రిక్గా 360 డిగ్రీస్ కవర్ చేస్తాం. దీంట్లో ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టాం అంతే. ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో 19 మందికి మైనస్ ఉంది, 19 మంది ఎమ్మెల్యేలకి, అంతే అంటారా? అంటే ఇప్పుడు నేను కోట్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు అవుట్ ఆఫ్ 88. ఇప్పుడు ఈ కంప్లీట్ రిపోర్ట్లు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇదేదో నేనేదో చెప్పడం వెబ్సైట్లో ఏ నియోజకవర్గం, ఇప్పుడు మీరు తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, ఎవరైనా. కాకపోతే అమౌంట్ ఖర్చు పెట్టుకునే దానికి వాళ్ళు 10 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరికి అవసరం అవుద్ది? నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలన్నా, నియోజకవర్గం లీడర్లు మనకు కన్వర్ట్ అవ్వాలనుకున్నా కానీ ఏది ఎమ్మెల్యే గారికి లేదా యాస్పిరెంట్స్కి వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ డేటాని, ఈ పవర్ఫుల్ డేటాని ఇంత పవర్ఫుల్ సెక్షన్లో పెడుతున్నాం. దీంట్లో మనం ఓపెన్ చేసినప్పుడు ప్రెస్ మీట్లో కొన్నిట్లు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, అవుట్ ఆఫ్ 88 మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు 175 మందిలో. ఈ 175 మందిలో 19 మంది పరిస్థితి మటుకు వాళ్ళు ఇంకా గెలవడం ఇంపాసిబుల్ కేసు అనే పొజిషన్లో 19 మంది ఉన్నారంటాను. ఇంపాసిబుల్ కేసు ఎందుకు అంటానంటే, ఇప్పుడు వాళ్ళు 1,00,000 ఓట్లు ఉన్నాయంటే దాంట్లో ఫ్రెష్గా వచ్చారు కాబట్టి వాళ్ళు 10,000 15,000 మహా అంటే 20,000 వాళ్ళు కేవలం వాళ్ళ ఫేస్ వాల్యూ చూసి పడ్డ ఓట్లు, అంతకు మించి ఉండడానికి కష్టం, ఎక్సెప్షన్ కేసు పక్కన పెడితే. వీళ్ళు 30% ఓట్లు కోల్పోతున్నారు అని వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళ ఓట్లే 10% to 15% ఉంటే 30% అంటే పార్టీ ఓట్లు కూడా కోల్పోతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న కరప్షన్ కారణం వల్ల కావచ్చు, వాళ్ళ అవైలబిలిటీ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు అన్అవైలబుల్గా అన్యాక్సెసిబుల్గా ఉండడం వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ మీద దే ఆర్ లూజింగ్ దేర్ ఓట్ బ్యాంకింగ్. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ టేకింగ్ ఆఫ్ ది పార్టీస్ ఓట్ బ్యాంకింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు పారావిల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం త్రూఅవుట్ ఇండియాకి సంబంధించి ప్రతి స్టేట్లో, ప్రతి కాన్స్టిట్యున్సీ
దాంట్లో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ డేటా ఉంటుంది అంటున్నారు. కంప్లీట్ రైట్. సో ఇంత డేటా ఇండియాలోనే ఇంక ఏ వెబ్సైట్లో మీకు దొరకదు. అది కరెంట్ అఫైర్స్ మీద దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి మీద ఇప్పుడు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది, అప్పుడు బూత్లో ఎలా పడ్డాయి ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది. ఈ డేటా మనం ప్రొవైడ్ సమస్యలు అన్ని ప్రతి ఒక్కటి ఒక నియోజకవర్గం తీసుకున్నామంటే ఎమ్మెల్యే ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో, ఆయన ఎంత అవైలబిలిటీ ఉంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి, అసలు ఏ మండలంలో ఎలా ఉంది ఆయన గురించి, గ్రాఫ్ ఏంటి, ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఇప్పుడు ఏ డెమోగ్రఫిక్స్లో ఎలా మారుతుంది, ఏ క్యాస్ట్లు ఎలా మారుతున్నాయి, ఇది కంప్లీట్ డేటా. దీన్ని స్టడీ చేయడానికి కంప్లీట్ కూర్చుంటే 1 day పడుతుంది ఈ డేటా మీద స్టడీ చేయాలంటే ఓవరాల్గా. స్టడీ చేయాలంటే సో మీరు తీసుకున్నారు, ఫ్రెష్గా తీసుకున్నారు, ఓకే, యు నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ నియోజకవర్గం. సో మీరు స్టడీ చేయాలంటే కనీసం 24 hours అంటే ఓకే పడుతుంది మినిమం స్టడీ చేయాలంటే, చదివేయడం కాదు కదా. సో మేము ఒకవేళ స్టడీ చేయాలి అనుకుంటే పారావీల్ యాప్తో పాటు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? Paravel.com అనే వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, డేటా చూడవచ్చు. డేటా చూడాలంటే ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి, అమెజాన్ వెబ్సైట్ ఎవరైనా చూడొచ్చు. మీరు ప్రోడక్ట్ కొనాలంటే డబ్బులు అవుతాయి. అవును. సో అట్లాగే ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని రిలీజ్ చేశారు, ఇప్పుడు రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకునేది 5:30 గంటలకు మాట్లాడుకుంటున్నాం. ఇంకొక అరగంటలో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఇవన్నీ రిలీజ్ అవబోతుంది ఇప్పుడు మాట్లాడుకున్న టైంలో. ప్రజెంట్ ఏపీవి రిలీజ్ చేస్తున్నారు. ఏపీవి సేమ్ ఏరియా వైజ్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే. రేపు ఎండ్ ఆఫ్ ది డేకి అన్ని రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి బఫర్ వస్తే మనకు కాల్స్ తట్టుకోవడం కష్టం వద్దని ఓకే అలా రిలీజ్ చేస్తున్నాం. సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఎమ్మెల్యేస్కి, మాజీ ఎమ్మెల్యేస్కి, ఆస్పిరెంట్స్కి అవసరం ఉంటాయి డేటా. అబ్వియస్లీ అంటే మెయిన్ వాళ్ళు, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో లైఫ్ అంతా ఒక నియోజకవర్గం లైఫ్ పెడతారు కదా, జీవితం పెడతారు, డబ్బులు పెడతారు. అంటే కేవలం చాలా మంది అదే ఆలోచిస్తుంటారు పొద్దున్న లేస్తే. ఇంక అదేనండి, ఎందుకంటే చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఇస్తారు అనేది ఉంటుంది. డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఏ పార్టీ ఇవ్వదు. డబ్బులు ఉండి ఒక సెక్షన్ కానీ ఎవరిని నియమిస్తే అక్కడ మన పార్టీ గెలుస్తుంది. డబ్బులు ఒక పార్టే, డబ్బులు ఒక 3వ పార్ట్ 4వ పార్ట్. ముందు మన పార్టీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతాడా, లేదా యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. 1, 2, 3 ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ యాడ్ అడ్వాంటేజ్ అవుతారు? ఇతనైతే ఒక 20,000 పుల్ చేయగలుగుతాడా, 30,000 పుల్ చేయగలుగుతాడా, 10,000 పుల్ చేయగలుగుతాడా? ఎవరిని పెడితే మన పార్టీ గెలిచేదానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. ఆ తర్వాత 1, 2లో ఉంటే మేబీ ఇతను ఒక ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టగలుగుతారు, 40 CR ఖర్చు పెట్టగలుగుతారు, ఇతను 20 తర్వాత బియ్యండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ, గెలవగలిగే అవకాశం, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ కొంచెం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పార్టీ మనీ ఫస్ట్ పెట్టేస్తే ఎవరికైతే పార్టీ సీట్లు ఇస్తాయని మేజర్ పార్టీస్ అయితే అలా ఆలోచించాం. రైట్. చాలా మంది డబ్బు ఉంటేనే రాజకీయం అనుకుంటారు, డబ్బుతో పాటు ఇవన్నీ ఉండాలి. రాజకీయాల్లో మీరు ఏ రాజకీయ నాయకుడైనా టచ్ చేయండి, మొత్తం ఇండియా ఓవరాల్గా 98% రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోంగొట్టుకుని రాజకీయ నాయకులే ఉంటారు. మీకు అక్కడ 100 కోట్లు సంపాదించారు, ఇక్కడ అది వింటుంటాం. కానీ 98% పొలాలు, ఎకరాలు, భూములు, ఆస్తులు పైన పెట్టి, అది చిన్న ప్రెసిడెంట్గా జాబ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇది కాకుండా వాళ్ళ లైఫ్ని ఎవ్రీడే ప్రజల యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ అవుతూ రైట్గా చేస్తారా, బాగా చేస్తారా వేరే విషయం. వాళ్ళకున్న ఆస్తిని కరగబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ గుర్తింపు కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు 30-40 years అయినా కూడా ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. అని డబ్బులు కరగదీసి ఇన్ఫాక్ట్ ఇది ప్రజలకు తెలియదు. తెలుసు, ఆ నియోజకవర్గం వరకు ఐడియా ఉంటుంది, బయట అందరికీ చాలా వరకు మాత్రం మీరు అన్న నియోజకవర్గాలు ఇప్పుడు మీకు నాకు తెలుసు, ఆ నియోజకవర్గం ప్రజలు కూడా తెలుసు. మనోడు ఖర్చు పెడతానే ఉన్నాడు, 20 సంవత్సరాలు ట్రై చేస్తున్నారు, రేపు అంటున్నారు. కానీ రాసి ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయండి. రైట్. సో సార్ మీరు చాలా వరకు అంటే ఈ సర్వేస్ చాలా సక్సెస్ అయినారు సర్వేస్లో, ఒకటి. 2, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి పని చేస్తారా? అంటే మేము ఎలా ఉంటున్నామంటే అండి, మేము స్టెప్ బ్యాక్లో ఉంటాం. అంటే మేము ఎవరితో అసోసియేట్ అవ్వం, ఏ పార్టీ. నేను ఇండివిజువల్ కూడా ఎవరితో ర్యాపోతో ఉండడం, మాట్లాడడం కానీ. మనకి ఇండివిజువల్గా వచ్చి మన ఆఫీస్తో కానీ, నాతో కానీ, జోనల్ హెడ్స్తో కానీ, లేకపోతే ఇంకెవరైనా చూసుకునే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నాకు ఈ డేటా కావాలి అంటే మేము థర్డ్ పార్టీ లాగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీతో అసోసియేట్ కాకుండా మీకు కావాల్సిన డేటా ప్రొవైడ్ చేస్తాం. అది పార్టీస్కైనా, ఎమ్మెల్యేస్కైనా, ఎంపీస్కైనా, ఆస్పిరెంట్స్కైనా. మేము ఎందుకు అసోసియేట్ అవ్వడం అంటే మీతో పాటే ట్రావెల్ చేసి మీ ఆరాలో ఉండి మిమ్మల్ని మాత్రమే ఇంకంతకంటే గొప్ప లీడర్ ఇంకెవరు లేరు అన్న విధానంగా మేము తయారవు, మిమ్మల్ని కూడా తయారు చేయను. మీరు ఎవరినైనా పెట్టుకోండి, బట్ ఎవరికి కావాల్సిన డేటా అయినా సరే డేటానే ఓ సెంట్రిక్ కదా, డేటా ఇస్తారు, డేటానే ప్రొవైడ్ ఇస్తాం. స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ కూడా చేస్తాం. మాకు 10 calls 10 రిక్వైర్మెంట్స్ వస్తే చాలా చూసీగా ఎక్కడో ఒక ఎమ్మెల్యేకి 10లో 1, 2 స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకు చూసీగా ఉంటాం అంటే మా గోల్ అది కాదు. ఎనీ పార్టీ క్యాండిడేట్, ఎనీ పార్టీ, ఒక నియోజకవర్గంలో ఇద్దరికి చేయము, రైట్, చేయలేం కదా అలా. సో ఎనీ పార్టీకి చేస్తుంటాం. కానీ త్రూ అవుట్ మేము ఇయర్ ఈ పార్టీకే పని చేస్తాం అని కొంతమంది స్ట్రాటజీ చేసే వాళ్ళు ఉన్నారు కదా, అలా చేయం. లైక్ పీకే అట్లేం లేదు, అలా చేయం మేము. అందుకే దానికంటే అప్పర్ యాంగిల్ ఏంటంటే
అది ఎనీ స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ చేసే వాళ్ళైనా సరే, అపోజిషన్ లీడర్ అయినా సరే, యాస్పిరెంట్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ హెడ్ అయినా సరే, సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం అయినా సరే, వీళ్ళందరికీ డేటానే అవసరం కదా. ఓకే, అవును. ఇంకా ఇప్పుడు నేనేదో లేదండి మేము కొంతమందికే చేస్తాం అనట్లేదు, మేము ఎక్కువ మందికి చేస్తున్నాం కదా, ప్రోడక్ట్ని ఎక్కువ మంది రీచ్ చేస్తున్నాం. రైట్. సో త్రూ అవుట్ ఇండియా కూడా మీరు ఇంత డేటా ఇస్తున్నారంటే అది పెద్ద గ్రేట్ థింగ్ సార్. కానీ ఇంత డేటా కలెక్ట్ చేయడం, ఇంత డేటాని మీరు పొందుపరచడం, పారావీల్ అనే యాప్ డిజైన్ చేయడం, సో ఇది చాలా కృషి ఉంటుంది. మీ టీం ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు? ఇప్పుడు ఏపీతో మొదలు పెట్టాం కాబట్టి ఏపీలో ఫీల్డ్ వర్క్ అయితే దీనికి ఒక 2.5 months వరకు 800 to 900 మెంబర్స్ ఫీల్డ్లో పనిచేశారు. ఓకే. ఇది కాకుండా ఏసీ హెడ్స్, పీసీ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెడ్ ఇన్ఛార్జ్, పీసీ ఇన్ఛార్జ్ ఒకరు, అలాగే ఆయన కింద ఒక 2-3 ఇలాగా జోనల్ హెడ్స్, వీళ్ళు ఒక అరౌండ్ 100 మెంబర్స్ అటు ఇటుగా ఉంటారు. అటు ఇటు వీళ్ళు క్వాలిటేటివ్గా చేస్తారు ఎక్కువ మంది. అంటే మాకు ఎక్కువ ఇంటర్వ్యూస్ టైప్ చేయడం, మాట్లాడడం, మండల హెడ్స్తో మాట్లాడడం, రాదన్ ఒక స్లీపర్ సెల్స్ అని ఎక్కువ వాడుతుంటారు. అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ప్రాపర్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం, లేదా ఎమ్మెల్యేస్ కలవడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే తెలుసుకోవడం, వీళ్ళు టీం చేస్తారు. ఇక్కడ ఆఫీస్లో ఇక్కడంతా వచ్చిన డేటాని ఒక 50 మంది వరకు ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేయడం, క్వాలిటీ చెక్ చేయడం, దాని డేటా ప్రాసెస్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ తయారు చేయడం, ఇంకోటి సిస్టమ్ వర్క్, డేటా అనలిస్ట్ చేయడం, ఇట్లాంటివి ఇక్కడ ఆఫీస్లో చేస్తారు. ఓకే. అరౌండ్ 1200 మెంబర్స్ ఏపీ ప్రాజెక్ట్ వరకు పనిచేస్తుంటారు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. ఈ రోజుకి అదే రాయలసీమ రిలీజ్ చేసాం, మీరు మనం మాట్లాడుకున్న టైంకి కృష్ణా వరకు రిలీజ్ చేస్తున్నాం. రేపు మేబీ గోదావరి జిల్లాలో, ఎల్లుండి కల్లా ఉత్తరాంధ్ర. రైట్. కంప్లీట్. సో మీరు గతంలో ఏదైతే సర్వే చేసినారో 90+% మీరు చేసిన సర్వే నిజమైంది. కానీ ఏపీ చేసిన తర్వాత మీరు చాలా వరకు నార్త్లో కూడా చేసినారు. ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర చేసినారు, ఢిల్లీ చేసినారు, హర్యానా చేసినారు. కానీ మీరు చేసిన సర్వే రిజల్ట్ అది తారుమారైంది అన్ని చోట్ల కదా. ఇప్పుడు మహారాష్ట్ర అనేది పెద్ద స్టేట్, 3 months వెచ్చిచ్చి చాలా బాగా, ఏపీ కంటే పెద్ద స్టేట్. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన యాక్యురసీలో 1, 2, 3, 4 కూడా లేవు నేషనల్ వైడ్గా. మనం ఇచ్చిన దగ్గర దాదాపులకు కూడా 1, 2, 3, 4, 5 లేదు. వీఆర్ ద ఎక్స్ట్రీమ్ చేసాం అనమాట. అంటే నెంబర్ యాక్యురేట్లో more than 98-99% వచ్చింది యాక్యురసీ. హర్యానా, ఢిల్లీ వచ్చి తక్కువ టైము, నిడివి కూడా తక్కువ ఉంది, తక్కువ నియోజకవర్గాలు కూడా కంపారిటివ్లీ మహారాష్ట్ర 1/4గా ఉండదు కాబట్టి. బట్ స్టిల్ ఆడ 1.5, 1.8%తో పోయింది. సో ఈ పాజిటివ్స్ కానీ, నెగిటివ్స్ కానీ, హైప్ కానీ, లో కానీ ఎన్ని పక్కన పెడితే అసలు ఈ అనవసరం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు. డేటా వచ్చిందంటే, కంటిన్యూటీ ఉందంటే మోర్ యాక్యురేట్ ఉంటుంది. రైదర్ మీరు వెయిట్ రోజు చెక్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇది తింటే ఇది పెరుగుతున్నాను, ఈ వారం మాకు పట్టలేదు, ఇది తింటే జలుబు వస్తుంది అనేది. సో దాని అనలైజింగ్ ఇంకా ఎక్కువ యాక్యురసీ వస్తుంది. అసలు మిస్ అవ్వదు అనమాట. ఒక ప్రొఫైలింగ్ తయారు చేశాను అనుకోండి, మీది 38-39 నిమిషాల్లో తిన్ను, ఇది ఈ ప్రొఫైల్ కింద వస్తున్నారంటే మీరు ఓటు వేయకముందే, మీరు ఓటు అడగకుండా కూడా చెప్పచ్చు ప్రొఫైలింగ్ చేయగలిగితే. ఓకే. ఓటనే కాదు, మీ టేస్ట్లు కావచ్చు అని, అది ఇక్కడే కాదు ఎనీ ప్రోడక్ట్కి పనిచేస్తుంది. మీరు ఏ క్యాష్ని ఎక్కువ ఇష్టపడతారు, ఏ క్యాష్ని ఎక్కువ ద్వేషిస్తారు, ఏ మతాన్ని ఎక్కువ ఇష్టపడతారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీకు ప్రొఫైలింగ్ అర్థమైందంటే డేటా అనేది. సో ఇప్పుడు మనకు యాడ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మీ ఇంట్రెస్ట్ని చూపించి, మీరు వాడే వీడియోస్ని చూసి ఇంట్రెస్ట్ని చూసి వస్తున్నాయి కదా. అంటే దాన్ని వాళ్ళు మీ అటెన్షన్ యొక్క, మీ ఇంట్రెస్ట్ని యొక్క ప్రొఫైలింగ్ చేస్తుంటుంది ఆన్లైన్లో. ఓకే. మీరు ఏ వీడియోస్ చూస్తుంటే నెక్స్ట్ వీడియో మీకు అదే చూపిస్తూ ఉంటుంది, లేదా మీకు దానికి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి, లేదా మీరు వాయిస్ ఇలా వింటుంటే దానికి సంబంధించిన, మీరు ఏదో మైక్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే మీకు పక్క వెంటనే మైక్ యాడ్ వస్తుంటుంది. మీకు స్పెట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే, టెలివిజన్ గురించి మాట్లాడుతుంటే టెలివిజన్ యాడ్స్ వస్తాయి. అంటే ప్రొఫైలింగ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్స్. అలాగే ఈ పాలిటిక్స్ సెక్షన్లో కూడా ప్రొఫైలింగ్స్ చేయగలిగితే, ప్రాపర్గా రిక్వైర్మెంట్ చేయగలిగితే వీ కెన్ అసెస్ ద డేటా. అంటే అదేంటి, ఎమ్మెల్యే గెలవడం అవటం కాదు, నియోజకవర్గం ఏం కోరుకుంటుంది కూడా, పాజిటివ్ దాన్ని టర్న్ చేయొచ్చు దాన్ని. మీరు మహారాష్ట్ర సర్వే చేసినప్పుడు, అంటే బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ మీ సర్వే చెప్పడం జరిగింది. సో మీ సర్వే చెప్పినప్పుడు అక్కడ ఎలా ఉండే సిచ్యువేషన్ మహారాష్ట్రలో? మహారాష్ట్ర ఆల్రెడీ అప్పుడు కొన్ని పార్టీలతో అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళం. చెప్తున్నారా అసోసియేట్ ఇన్ ద సెన్స్ టర్మినాలజీ మీనింగ్ అర్థం తప్పొద్ది. మేము అయితే వాళ్ళ గెలుపుకి మేము దోహదపడ్డాం, వాళ్ళ గెలుపుకి మిమ్మల్ని గుర్తించినారు. ఏపీలో అంత ఆబ్వియస్లీ ఉండదండి ఇక్కడ, ఎందుకంటే ఏపీలో చెప్పిన సర్వే ఆధారంగా మిమ్మల్ని అక్కడ అది ఉంది. ఇక్కడ బేస్ ఆబ్వియస్లీ 2018-19 బేసే. తర్వాత తెలంగాణలో ఎక్కడో కొన్ని పాకెట్స్ లో గుర్తించిన పెద్ద లీడర్స్ ఎవరైనా ఇట్లాగా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణ గుర్తించిన అదే బేస్ 2018-19. తర్వాత 24 ఇక్కడ, తర్వాత మహారాష్ట్ర చేస్తున్నప్పుడు మహారాష్ట్ర
సో నేషనల్ వైడ్గా బిల్డ్ అవ్వడానికి ఆబ్వియస్గా మన తెలుగు నేటివిటీ తెలుగు అనేది ఇక్కడ క్లిక్ అయింది. అక్కడ మీడియాలో ఏ విధంగా ఉండే కేకే సర్వే అంటే దాని నుంచి బయటపడిపోయాడు ఇంటర్వ్యూస్ కానీ డేటా కానీ. ఇప్పుడు నార్మల్గా మీ సర్వే చేసాం బాగుంది, రెప్యుటేషన్ బాగా వచ్చింది. వాళ్ళు ఆల్మోస్ట్ వ్యక్తిగతంగా కూడా పిలిపించి అందరూ కంగ్రాచులేట్ చేశారు. బట్ అది ముఖ్యం కాదు. మనం ఎప్పుడైతే డేటా సెంటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు మీకు కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, కేపీఎంజీ, మెకెన్జీ, ఎస్ఎన్పి, థామ్సన్ రాయిటర్స్, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ డేటా సెంట్రిక్గా పనిచేస్తాయి. మీకు ఎవరో కూడా ఓనర్ కూడా తెలియదు ఎవరు. కానీ మీకు ఎస్ఎన్పి టాప్ 500 అంటే ప్రతి ఒక్కరు ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఆ కంపెనీస్లోనే ఎస్ఎన్పి నుంచి కొన్ని కంపెనీస్ వచ్చాయంటే, సో ఆ స్టాండర్డ్కి వెళ్ళాలి అని, రాదర్ దాన్ మన వ్యక్తి ఇమేజ్ వెళ్తే లాంగ్ రన్ ఉండదు. మనకి ఇండివిజువాలిటీ ఎప్పుడు ఇవన్నీ పెరుగుతాయంటే కంపెనీ స్ట్రక్చర్డ్ వేలో, లాంగ్ టర్మ్ వేలో, యాక్యురసీ వేలో, డేటా అనలైజింగ్ వేలో, వీటిలో నెంబర్ 1 అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంథింగ్ వెళ్తుంటాం. మనం కళ్ళు మూసుకొని ఒక ప్రోడక్ట్ కొంటూ ఉంటాం, అది పాల ప్యాకెట్ నుంచి కూడా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వెనకాల ఉన్న క్వాలిటీ నమ్మేస్తూ ఉంటాం. అది 100 సంవత్సరాల నుంచి ఉన్నా, 50 సంవత్సరాల నుంచి ఉన్నా, 20 సంవత్సరాల నుంచి ఉన్నా, అలా లాంగ్ టర్మ్గా ఉండాలి మనం. ఈ బ్రాండ్ అనేది కొనసాగాలి అనేది. వేరేజ్ ఢిల్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండే మీ సర్వేకి సంబంధించి కొంచెం తారుమారు అయినట్టుంది. అప్పుడు అంటే తక్కువ ఎడ్జ్లు అండి ఆల్మోస్ట్. అప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి దానికి వెళ్తే. మరి వేరే ఘోర అవటం కదా కేజ్రీవాల్ది, అది 1.8 ఘోర ఓటమి అంటే ఇప్పుడు మీకు నెంబర్స్ చాలా తక్కువ. 1.8, 1.5%తో టైట్ ఫైట్లో కొన్ని పోయిన నియోజకవర్గాలు. అరవింద్ కేజ్రీవాల్ గురించి అప్పుడు మనం డేటా సపోర్ట్ చేసాం కొన్ని లాస్ట్ మూమెంట్ వరకు. సో ఆ ఘోర ఓటమి అని లేదు, మా తక్కువ పర్సంటేజ్లే. ఓకే. అంటే మీరు ముందే సర్వే చెప్పినప్పుడు ఎవరైనా పిలిపించుకోవడం, కాంగ్రెస్ ఇద్దరు చేశారు, అరవింద్ కేజ్రీవాల్ పిలిపించుకొని ఈ విధంగా ఉంది అంటే మనం డేటా సపోర్ట్ చేస్తాం అంతే వాళ్ళకి. ఓవరాల్గా వాళ్ళు నమ్ముతారా నమ్మలేదా సెకండరీది. ఓకే. మనమైతే వాళ్ళు అడిగిన డేటాను మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. బట్ దానికి పారావీల్ అనే దానికి ఏం తేడా ఏంటంటే వాళ్ళు అడిగిన డేటా చేస్తారు. ఇప్పుడు దాకా ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎనీ సర్వే ఏజెన్సీ, ఎనీ డేటా అనలిస్ ఏజెన్సీ మీరు అడిగిన డేటాను ప్రొవైడ్ చేస్తుంటాయి పొలిటికల్గా. బట్ దిస్ ద ఫస్ట్ టైం అట్లీస్ట్ ఇన్ ఇండియా ఐ నో వేర్ ఏజెన్సీస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఆర్డర్. ఎవరి నుంచి ఆర్డర్ తీసుకోకుండా మనమే ఇప్పుడు ఏపీ వరకు మనమే రెడీగా పెడతాం. మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే పర్లేదు ఇంకో దగ్గర. బట్ ఈ డేటా అనేది ఒక్కసారి ఓపెన్ చేసినట్టు ఎవరికైనా అర్థం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ వాళ్ళు చెప్తే ఇలాంటి డేటా మేము ఇప్పటి వరకు 40 సంవత్సరాల కెరీర్లో చూడలేదు. ఈ స్ట్రక్ట్ ఉందన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికోసం ఇలా చేయాలి రాని మనం పారావీల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రెడీమేడ్గా ఉంది, మొత్తం రెడీమేడ్గా ఉంటుంది. మీరు చెప్పాను కదా, స్టడీ చేయాలంటే 24 hours పడుతుంది. ఇన్ని అనలిజింగ్ ఫస్ట్ కట్టే ఎంత ఇవ్వగలిగామంటే 3 months తర్వాత ఇచ్చే, 6 months తర్వాత ఇచ్చే నెక్స్ట్ కట్టు దీనికంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే కొన్ని మాకు ఆల్రెడీ తెలిసినా కానీ చేయలేకపోయాం, టైము లేకపోతే ఇంకోటి వల్ల. సో అది ఇంకా యూజ్ఫుల్ అవుతుంది రేపు. సో కమింగ్ టు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పైన మైనస్ ఉంది అని చెప్పేసి బహిరంగంగా ప్రజలు మాట్లాడుతున్న వేళ బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవుతుంది, మరోవైపు కేటీఆర్ ఈ విచారణకి ఇవన్నీ సంబంధించి. సో ఏదేమైనప్పటికీ కూడా పథకాలు అందరికి అందట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నమాట. మీరేమంటారు, మీ సర్వే ఏం చెప్తుంది? తెలంగాణ ఇప్పుడు మేము ఆంధ్ర అయిపోయిందండి. నెక్స్ట్ వెంటనే ఆంధ్ర అంటే మేము స్టార్ట్ చేసాం, ఎందుకంటే బెస్ట్ మోడల్ మాకు కాబట్టి. బట్ వేరే కమింగ్ సౌత్ పక్కన పెడితే మిగతా నార్త్ అంతా ఎట్లా వెళ్తున్నాం అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఆ డేటా ఇర్రెస్పెక్ట్ మే పార్టీని కాంటాక్ట్ కాకుండా లైక్ దిట్ paravil.com ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలా ఉంది, రేపు పొద్దున్న బీహార్ అలాగే వస్తుంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది. బట్ తమిళనాడు ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ కట్స్లో చేస్తుంటాం. అంటే 1 year ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 2 monthsకి రిలీజ్ చేస్తుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ మేము నవంబర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో నవంబర్ వచ్చే వరకు ఏముందో మీకున్న నాలెడ్జ్ నాకు ఉన్నా, లేదా కొంచెం డేటా అయినా ఉన్నా, ఓవరాల్ ది పిక్చర్ వచ్చే వరకు దాని గురించి నేను కమెంట్ చేయను నవంబర్ వరకు. ఓకే. మీకు తెలిసింది ఇప్పుడు మీరు అన్న కమెంట్లోనే ఉంది, ఐ యాక్సెప్ట్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఓకే. చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు ఈ తెలంగాణ 6 గ్యారంటీలకు సంబంధించి అంటే ఎట్లయినా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తిడుతూనే ఉంటుంది, అది మంచి చేసినా ఏది చేసినా కూడా. ఇక్కడ ఫ్రీ బస్ చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు, బస్సుల సంఖ్య తక్కువైంది, బస్సులు ఆపుతలేరు అని మహిళలు అంటారు. ఇంకోటి ఫ్రీగా ట్రావెల్ చేసే మహిళలు కూడా బస్సులో సీట్ దొరకట్లేదు, మాకేం వద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కూడా దాదాపు ఒక 20 నియోజకవర్గాలు తిరిగిన, ఆల్మోస్ట్ 20కి ఎక్కువ తిరిగినారు. అక్కడ ఫ్రీ బస్ మాకు వద్దు, సీట్ దొరకలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు లేడీస్. సీట్ దొరికిన ఆనందంగా ఉన్నారా? సీట్ దొరికిన సంగతి మనకి అంటే ఎక్కువ నెగిటివ్ వచ్చింది. తర్వాత 2500 సీట్ దొరికిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా, ఆనందంగా లేరా? సీట్ దొరికిన వాళ్ళు, మనకు సీట్ దొరకని వాళ్ళే మనతో మాట్లాడిన వాళ్ళందరూ. అదే మీరు అడిగిన వాళ్ళు సీట్ దొరకని వాళ్ళు. అయితే కొద్దిమంది సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మెజారిటీ శాతం సీటు దొరకని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దొరకని ఫ్రీ బస్సు ట్రావెల్ చేసే వాళ్ళు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారంటారు. ఫ్రీ బస్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అన్సాటిస్ఫై అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి. 2, వాళ్ళు 2500 మాకు కావాలి ఇస్తాన్నాడు రేవంత్ రెడ్డి. చాలా మంది లేబర్స్కి వర్క్ లేదు,
హైదరాబాదే కాదు రూరల్ ప్రాంతాల్లో కూడా వర్క్ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీ వరకు వచ్చింది ఏంది? మీరు సర్వే కొద్ది గొప్ప అక్కడక్కడ మాట్లాడి ఉండొచ్చు, అంటే మీ టీవీ ఏం చెప్తుంది? దాని గురించి నేను నవంబర్లో కమెంట్ చేస్తాను. బట్ మీరు అడిగిన ప్రశ్న వరకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పాలంటే, ప్రతి ఒక్క స్కీమ్కి ఒక మనం ఇందాక డేటాలో ప్రొఫైలింగ్ ఎలా ఉంటారో వెయిటేజ్ ఆఫ్ ది ఫ్రీ స్కీమ్ ఉంటుందండి. ఎమోషనల్ వెయిటేజ్ అంటారు దాన్ని. ఎంత శాతం వరకు న్యూట్రాలిటీ ఓట్ని కన్వర్ట్ చేసుకోగలదు, దాని వెయిటేజ్ ఎంత, శాంపుల్స్ ఎంత చూసుకుంటాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అంటే దాంట్లో కూడా 2 రకాలు ఉంటారు. పెన్షన్ స్కీమ్లో డివైడ్ చేసుకుంటే ఇట్లా డివైడ్ చేసుకుంటే, ఒక భాగం పెన్షన్ ఇస్తేనే బతికే కుటుంబాలు, దానికి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ పెన్షన్. దానికి పెన్షన్ సుబ్బారావుకి ఇస్తున్నారు, అప్పారావుకి ఇస్తున్నారు, నాకెందుకు ఎవరు? ఆయనకి 4 ఎకరాలు ఉంది, అది 4 కోట్లు కావచ్చు, నాకు 4 ఎకరాలు ఉంది, అది 1.5 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు. బట్ నాకు పెన్షన్ ఇచ్చే 3,000 4,000 కాదు ముఖ్యం, వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వెయిటేజ్ తక్కువ. సో పెన్షన్ స్కీమ్లోనే అందరికీ వెయిటేజ్ సమానంగా ఉండదు. పెన్షన్ స్కీమ్ ఒకటే, లబ్ధిదారు యొక్క పరిస్థితి, ఆర్థిక కోణం, ఫిజికల్గా వాళ్ళు పిల్లలు ఉన్నారా ఎవరు చూసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అలాగే వీటన్నిటిలో లీస్ట్ ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, కంపారిటివ్లీ జనాలు ఫ్రీ బస్ కావాలి అని అడిగి వచ్చిన స్కీమ్ కాదు, ఇచ్చిన తర్వాత అలవాటు పడ్డ స్కీమ్ ఉంటుంది కొన్ని. దాంట్లో కంపారిటివ్లీ ఈ సూపర్ 6లో లీస్ట్ వెయిటేజ్ ఉన్న స్కీమ్లో ఉంటుంది. దాంట్లో అడ్వాంటేజ్ కాక డ్యామేజ్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 10% మాత్రమే, 20% 30% మాత్రమే ఫుల్ అవుతాయి సీట్స్. మిగతా వాళ్ళంతా నిలబడాల్సి వస్తుంది, లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బస్సు అవుతాయి, అన్నీ ఫుల్గా వస్తుంటాయి. దీనివల్లే కదా మనం కనీసం 10 రూపాయలు పెట్టుకుంటే ఇంతకుముందు సీట్ ఉండేది, ప్రతి ఒక్కరికి వేసినా వాడికి గ్రడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కోణం 10% కవర్ చేసుకుంటే నెగిటివ్ కోణం 30% పెంచుకున్నట్టు అవుతుంది ఫ్రీ బస్ వల్ల. ఓకే, అంటే ఎవ్రీడే ఇప్పుడు మీరు సీట్ యావరేజ్ ఆక్యుపెన్సీ తీసుకున్నారంటే, ఎవ్రీడే ఎక్కే వాళ్ళలో 30 రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని రోజులు దాని మీద సీట్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు ఫ్రీ బస్ రాకముందు అదే ఎంప్లాయీ ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు సీట్ దొరికి కూర్చొని వెళ్ళేవారు. ఇలా దాన్ని చేసుకోవాలి, ప్రొఫైలింగ్స్ చేసుకొని అప్పుడు మీకు ఆ డేటా అనలైజ్ చేసుకుంటే ఎవరైనా కదా, నేనే కదా, మీరైనా చెప్పగలుగుతారు. ఓకే, సో డ్యామేజ్ ఎంత. చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైనా తొందరగా వెళ్ళిపోవాలి, బస్సు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏ ఆటోనో క్యాబో ఈ ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎందుకు మనకి ఫ్రీ బస్ కదా, 50 రూపాయలు మిగిలినట్టే, 100 రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా. ఈ రోజు 100, నెలకు 3,000 కదా. అవును, నెలకు 3,000 అంటే ఇంట్లో ఖర్చులు జరుగుతాయి కదా. సో అందరు ఎక్కేయడం వల్ల వేరే వాళ్ళకి సీట్ దొరకకపోవడం ఇవన్నీ. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఏవైతే పథకాలు వాళ్ళు అమలు పొందుతున్నారో, లబ్ధి పొందుతున్నారో, వాళ్ళు మాట్లాడట్లేదు బయట గురించి, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. పథకాల వల్లే జరిగే పనైతే, నవరత్నాలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేసే పనైతే, లేదా ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాల ద్వారా లబ్ధి పొందే పనైతే చంద్రబాబు గారే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేదా మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూ, ఇక్కడ బీఆర్ఎస్ఏ కంటిన్యూ ఉండాలి. పథకాలు ఇన్ ద సెన్స్ దాంట్లో ఓట్ బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి, కానీ ఎంత శాతం పథకాల వల్లే అనేది ఆ వెయిటేజ్ ఇప్పటికి ఆల్మోస్ట్ పార్టీలు అయితే బయటపడ్డాయి. రేపొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా, ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా, పథకాలు ఉపయోగపడతాయి కానీ పథకాల వల్లే గెలుపు అనేది రాదు. మీరు అన్నది పాయింట్. నవరత్నాల్లో చాలా వరకు చాలా పథకాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా, కానీ అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్, చేంజ్ కోరుకున్నారు. కరెక్ట్, అదే ఎంత శాతం ఏంటి అనేది వెయిటేజ్ని బట్టి మీరు ఏ పథకం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది, అట్లా నాయకత్వ లోపం ఉండొచ్చు అక్కడ. అంటే ఈ నాయకులు బిహేవ్ చేసిన తీరు 100% అండి. ఇప్పుడు ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి, సైకిల్ లాంటిది, స్కూటర్, మీ ఇష్టం ఏదైనా వెహికల్ అనుకోవచ్చు. ఒక చక్రం మీ నాయకత్వం లీడర్షిప్ అంటే, రెండో చక్రం అన్ని కలిపితే ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు. రైట్, ఓటు చూసేది పార్టీకే కదంటే, అఫ్కోర్స్ 70% 80% పార్టీ ఓటు పడుతుంది, మిగతా 20% 30% 10% ఈ ఎమ్మెల్యే కోర్ లీడర్ కూడా చూసుకొని పడుతుంది కదా. సో తను చూసి వెనక్కి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్, తనకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ అనుకోండి, తను కోల్పోయేది కాకుండా పార్టీని కూడా తీసుకెళ్తారు. సో స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడిన భాష వల్ల వాళ్ళు అలాంటి ఒక రిజల్ట్ చూడడం జరిగింది. సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడ నాయకులు మాట్లాడే మాట, భాష మీరు చూస్తుండొచ్చు. ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ లీడరా, కేటీఆర్, వాళ్ళు మాట్లాడే భాష ఎన్నికల పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ లాగా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరు కోపం రావచ్చు, ఒకరికి బాధ కలగచ్చు, లేదా ఒకరికి ఆనందపడచ్చు. ఇది ఒక పార్టీని తిడుతున్నప్పుడు సరిగ్గా తిట్టాడు మనోడు వాళ్ళని అనో, లేకపోతే మనోడు సరిగ్గా రివర్స్ ఇచ్చాడు, బాధిట్టిండు. బట్ న్యూట్రల్ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రధానం.
వీళ్ళు ఈ గేమ్ కాదు కావాల్సింది. వీళ్ళకి హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయా, స్కూల్స్ మెరుగుపడుతున్నాయా, లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే లోకల్ ఇష్యూస్. వాడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్లో ఒక పార్టీతో కాళ్ళు అభిమానం మత్తులో ఉండరన్నమాట. అభిమానం కాలు అది కులంతో కావచ్చు, మతంతో కావచ్చు, ప్రాంతంతో కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. ఈ న్యూట్రల్గా ఉండేవాళ్ళు సెక్షన్ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఓకే, ఈ సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మొత్తం అంత ఓట్ బ్యాంకింగ్ అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఒకటి దాని మీద కమెంట్ తిట్టినవాడు ఎక్స్ట్రీమిస్ట్లో ఉంటారు ఎక్కువ. న్యూట్రాలిటీ వాడు చూస్తాడు, పక్కన పెడతాడు, చేదరించుకుంటాడు, ఏంద్రా బాబు అంటాడు, లేకపోతే తన పని, ఎందుకంటే తన కుటుంబం నడవడమే ప్రధానంగా ఉంటుంది. పొద్దున్న లేసే జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం వరకు డ్యూటీ చేసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్కి అయితే మళ్ళీ 10,000 20,000 ఖర్చు అవుతుంది. ఈ జంజాటంలో రాష్ట్రానికి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది కంటే నా కుటుంబానికి నేను ఏం చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు ఆబ్వియస్లీ. ఈ మధ్యలో సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, పిల్లలని, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా దీంతోనే కూర్చొని ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ తరపు నిలబడి చేయాలంటే ఆర్థికంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, తనకి స్కోప్ కుదరదు. సో వీళ్ళ యొక్క ఇమేజ్, వీళ్ళ యొక్క ఎలా నమ్మకం పెట్టుకుంటారు పార్టీల మీద అనేది ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్కి ఉన్నటువంటి ఇమేజ్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళు కోరుకునే యాక్టివిటీస్ ఇవి. ఓకే, సో మొత్తానికి న్యూట్రల్ ప్రజలు వాళ్ళ తీర్పు ఎటువైపు ఉంటుందో 100%. ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ న్యూట్రల్సే ఉంటారు. న్యూట్రల్స్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. ఎక్స్ట్రీమ్ నేను బీజేపీ, ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు, తెలంగాణ బీఆర్ఎస్ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఆబ్వియస్గా వేస్తారు, అప్పుడే ఉంటారు. బట్ న్యూట్రల్గా బుర్రను ఉపయోగించి ఆలోచించి నాకేం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగ్ తలరాతలు, పార్టీల యొక్క తలరాతలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాగే మీరు ఇంత స్ట్రాటజీ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. సో మీడియా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలపైన, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్గా మీడియా ఉంది. సో ఎఫెక్ట్ ఎంత ఉంది ఎలక్షన్స్లో? అంటే ఒకప్పుడు ఎక్కువ ఉండేదండి, దాని డిగ్రీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే చూసే ప్రజలకు కూడా ఏ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, అదే పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ నాయకుడిది అనేది రెగ్యులర్గా చూసే ఛానల్కి అందరికీ ఫస్ట్ వీడియోకి ఐడియా లేకపోయినా కానీ ఒక 50 వీడియోకో 100 వీడియోకో ఈ వీడియోలో కంప్లీట్ ఉంటుంది. ప్లస్ దీనికి వెనకాల అల్గరిథం కూడా నా ఇంట్రెస్ట్ని బట్టే నాకు వీడియో వస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ పార్టీ లీడర్ అనుకోండి, ఇప్పుడు మీరు ఆ పార్టీ కాకుండా వై పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఈ ఛానల్ అనుకోండి, నాకు అది రిఫర్ చేయదు, నాకు ఎక్స్ ఛానల్స్ చూపిస్తూ ఉంటుంది నా ఎమోషన్ తగ్గట్టుగా. వెన్ ఐఎమ్ అగెనిస్ట్ టు ద పార్టీ అండ్ షోన్ ఇంట్రెస్ట్ టు ద సర్టెన్ వీడియో, ఆ వీడియోలో నెక్స్ట్ ఇంకా ఏ ఛానల్స్ అనేది చూపిస్తుంటుంది, మిగతా ఛానల్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ సర్టెన్ లెవెల్ ఇప్పుడు కొంచెం ఒక 5 years నుంచి మళ్ళీ పెరిగింది సోషల్ మీడియా ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ మాత్రమే ఉండింది, అది పడింది. తర్వాత సోషల్ మీడియా యుగం జరిగింది, అప్పుడు అది పెరిగింది. పోయిందంటారా సోషల్ మీడియా యుగం? ఈ సోషల్ మీడియా యుగం ఉంటుంది, బట్ ఎఫెక్టింగ్ ద పీపుల్ ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే పీపుల్ ఒక సంవత్సరం మోసపోవచ్చు, 2 సంవత్సరం కంటిన్యూస్గా అదే ఉండదు కదా, బోర్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆ ఛానల్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఒక వైపే మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థం అవుతుంది కంప్లీట్గా ఇతని పార్టీ వ్యక్తి అని. యాంకర్ రిపోర్టర్ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, ఫస్ట్ చేయకపోవచ్చు. సో ఇప్పుడు న్యూట్రల్గా ఉండే యాంకర్లకి, న్యూట్రల్గా ఉండే ఛానల్కి, న్యూట్రల్గా ఉండే పార్టీలకి బలం ఎక్కువ. అంతే అంటారా? ఓకే, ఒక సైడ్ చూపించేవాడికి బలం ఎక్కువ, ఎందుకంటే అలాంటి తక్కువ అవుతున్నారు కాబట్టి. ఓకే, సో ముఖ్యంగా మీరు చక్కటి పాలు పోసేవాడు తక్కువ అయ్యారు అనుకోండి, అందరు నీళ్ళ పాలు పోస్తున్నారు, ఒకడే పోస్తుంటే వాడి దగ్గరే 70 రూపాయలైనా 100 రూపాయలైనా లీటర్ పాలు కొనుక్కుంటారు. ఓకే, సో వానికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, రకరకాల ఎన్నికలు చూసినారు. వేరే స్టేట్స్ వదిలేస్తే మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఏపీలో మీకు కాల్ చేసి ఈ విధంగా చేస్తున్నావు, ఏంది మానుకో, నీ కథ ఏంది అని ఏవైనా మీకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి? చాలా ఇనిషియల్ స్టేజ్లో కానీ లేదా ఎలక్షన్స్ ముందు కానీ ఉంటాయండి. ప్లస్ నా నెంబర్ తక్కువ మంది దగ్గర ఉండొచ్చు, బట్ ఉంటాయి లేకపోతే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టేజ్ మేబీ అది దాటేసాం అనుకుంటాను. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు భయం వేసిందా? ఏం భయం లేదు, ఎందుకు ఇవన్నీ అంటే ఆ మెచ్యూరిటీ ఉందనుకుంటున్నానండి. ఓకే, మీరైతే ఏ పార్టీకి వ్యక్తికి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదు. వ్యక్తులు కంటే ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కావాల్సిన డేటా అందరూ చేస్తారు క్లయింట్, బట్ క్లయింట్కి అసోసియేట్గా ఉండి మా మనసులో ఈ నెట్లో గెలవాలి అన్న కోరిక కానీ మాకు ఎప్పుడు లేదు. నాకు లేదు కాబట్టి కంపెనీకి అది ఎంప్లాయ్ అవుతుంది, దానికి అదే పొద్దున్న ఈవినింగ్ వరకు ట్రైనింగ్ అదే మీకు ఆంధ్ర సైడ్ కాల్స్ ఉంటుంది. ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి, ఇంత ఇస్తామని, మా సైడ్ మాట్లాడండి, మా ఇప్పుడు పారావీళ్ళు కూడా ఇది పెట్టద్దు, మా డాక్యుమెంట్లు పెట్టద్దు, మా రిపోర్ట్లు పెడితే అందరూ చూస్తారు కదా, రేపు పొద్దున మాకు నెగిటివిటీ వస్తుంది. కానీ మేము ఎంత ప్రెజర్ వచ్చినా, అది డబ్బుల ద్వారా వచ్చినా, మాటల ద్వారా వచ్చినా, లేదా ఇంకోటి వచ్చినా అక్షరం పొల్లు మార్చాం, భావం మార్చాం అనమాట. ఎక్కడైనా తప్పబడింది అనుకోండి, నియోజకవర్గంలో ఏదైనా విలేజ్ పేరు తప్పబడింది, మీరు ఫోన్ చేశారు సార్ విలేజ్ పేరు అప్పవరం కదా అబ్బవరం అని పెట్టారు అనుకోండి, పీ పడింది బి, అది మార్చుకుంటాం. అక్షర దోషాలు సవరింపబడను,
భావ దోషాలు మీ అనిపిస్తే మీకు మేము ఓకే సవరింపబడదు. థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు? అది ఏం చేయవచ్చు, రియాక్ట్ అయితే కదా మనకి. ఇప్పుడు ఇది డే 1 కాదు కదండి, ఒక స్టేజ్ నుంచి దాటుకొని వచ్చాం. ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ రోజు వస్తాను. డే 1లో ఒక 5 years బ్యాక్ ఏదో నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరిగిందని లేదా ఏదో మాట్లాడామని మొత్తం వాళ్ళు ఓవరాల్ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, బూతులు ఏదో తిడతా ఉండేవారు. వచ్చి ఆఫీస్లో పైన దాడి చేయడం అది తక్కువ అండి. మామూలు ఏంటంటే అంటే ఎక్కువ రాయలసీమ సైడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అట్లా ఏముండదండి. ఇప్పుడు మామూలుగా ఒక ఇమేజ్ పడిపోయింది రాయలసీమలో ఏంటంటే, మేబీ వాళ్ళు స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకుంటారు రాయలసీమ. దట్ డజన్ మీన్ దట్ ఎవరిని వస్తున్నా చంపేద్దాం, పొడి చేద్దాం అట్లా ఉండదు. ఒక పాయింట్ పర్లేదు లేండి అటు ఇటుగా ఉండడం, ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాస్ పేరు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి సిండికేట్లు చేసే ఉంటాయి కంపారిటివ్లీ. మీకు రాయలసీమలో ఒక లెఫ్టా రైటా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే పొజిషన్ ఎక్కువ ఉంటుంది. అవుద్దా కాదా? ఓకే. సో కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. ఓకే. మీది ఎక్కడండి బ్యాక్గ్రౌండ్? మీరు ఎక్కడ నుంచి? మాది నెల్లూరు సొంతూరు. మా నాన్నగారు వాళ్ళది, మా అమ్మగారు వాళ్ళది గోదావరి. ఓకే. బేసికల్లీ నెల్లూరు ఆల్సో మా 4 fathers కేమ్ ఫ్రమ్ కడప. ఓకే. నెల్లూరు మా నాన్నగారిది, మా తాతగారు వాళ్ళు కేమ్ ఫ్రమ్ కడప. స్లాంగ్ మీద రాయలసీమ స్లాంగ్ లాగా ఉంది అంటే మిక్స్డ్గా ఉండొచ్చండి ఒక్కొక్క అన్ని దగ్గర ఒక్కొక్క వర్డ్ దగ్గర మాట్లాడడం. సో నెల్లూరు కూడా ఒక పవర్ఫుల్ ఏరియానే కదా. నెల్లూరు పవర్ఫుల్ అనేది నేను చెప్పలేదు దాని గురించి. అంటే ఎవరి ఏరియా వాళ్ళకి స్ట్రాంగ్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు అక్కడ. అది ప్రతి ఏరియాలో ఉంటారండి ఆబ్వియస్లీ. బట్ నెల్లూరుకు ఉన్న అడ్వాంటేజ్ అంటే అటు మీకు రాయలసీమలోకి ఎందుకంటే 4 జిల్లాలు వస్తాయి కాబట్టి దాంట్లో ముగ్గేది. అటు కోస్తా అంటే వీళ్ళు ఒప్పుకోరు. బట్ తమిళనాడులో మా యాస భాష లేకపోతే తినే దోశ లేదా కారం దోశలు అవి ఇంట్రెస్ట్ అటు సైడ్ ఉంటాయేమో అని ఎటు మొగ్గం అనమాట. కంప్లీట్ న్యూట్రల్ మధ్యలో ఉంటుంది, సెంట్రిక్ పార్ట్ కాబట్టి. అటు తమిళనాడుకి వెళ్ళొచ్చు, దగ్గరగా ఉంటుంది 2-3 hours. రాయలసీమకి తిరుపతి నుంచి దగ్గరగా ఉంటుంది. ఇటు కోస్తా బెల్ట్ సముద్రం అనుకున్నట్టుగా ఇటు దగ్గర ఉంటుంది, సెంటర్ పార్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలాగే చాలా మంది తెలియని విషయం ఏంటంటే నెల్ ఊరు అని దాని పేరు. నెల్ అంటే వడ్లు తమిళ్లో. ఓకే. నెల్ ఊరు తమిళ్ వాళ్ళు ఇప్పుడు వడ్లూరు ఉంది అనుకోండి, అరే వడ్లు ఎక్కడ వస్తాయి అంటే ఆ వడ్లూరు బాగా అనుకో, వడ్లూరు అంటాం కదా మనం. అలా వాళ్ళ భాషలో నెల్ ఊరు, నెల్లూరు. ఓకే. తమిళనాడు వాళ్ళు వడ్లు బాగా పండే ఊరు ఎక్కడ అంటే వడ్లూరు అని అనుకుంటూ అది నెల్లూరు అయింది. ఓకే. వాళ్ళు నెల్లూరు అంటే మనం నెల్లూరు చేసినాం అంతే, నెల్లూరు తెలుగు భాష అంతే అంతే నెల్లూరు. సో మొత్తానికి తమిళ పదం నుంచి వచ్చింది. చాలా వరకు కూడా దగ్గరగా ఉంటాయి కదా తమిళ తెలుగు యాస దగ్గరగా ఉంటుంది. సో మొత్తానికి మీ పారావిల్ యాప్ నిజంగా డిజైన్ అంటే వెబ్సైట్ కామ్ యాప్. ఓకే. సో మీ వెబ్సైట్ డిజైన్ చేయడం నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్. సో ఏపీ కంప్లీట్ అవుతుంది. సో త్వరలో తెలంగాణ కూడా వస్తుంది. స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ మొత్తం కూడా చూపించబోతున్నారు. సో నెక్స్ట్ మీరు తెలంగాణకు సంబంధించి చెప్పినారు కాబట్టి నవంబర్ లోపు తెలంగాణలో ఏ విధంగా ఉంది పాలిటిక్స్, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది త్వరలో మీరు బయట పెట్టాలి. మీ స్ట్రాటజీని జనాలు చాలా వరకు 100% నమ్ముతున్నారు కాబట్టి. సో ఇలాంటి ఆ వెబ్సైట్ని, యాప్ని, మీ స్ట్రాటజీని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.